వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం అయితే నిర్వహించారు. ఈ సమ్మేళనంలో దాదాపు అంటే పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి అందరూ కూడా పాల్గొన్నారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం దిశానిర్దేశం కూడా చేశారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. అలాగే రామచంద్రరావు గారిని మరిన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి దిశానిర్దేశం చేశారు? మాకు అందరూ నేతలందరూ దిశానిర్దేశం చేశారు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో బీజేపీకి మంచి ఆదరణ దొరికింది, అట్నే పట్టణ ప్రాంతాల్లో కూడా దొరుకుతుందని చెప్పి భావిస్తున్నాం. స్థానిక సమస్యల మీద పోరాడతాం. స్థానికంగా కార్యకర్తలకు, యువతకు, అదేవిధంగా మహిళలకు ఎక్కువ స్థానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. అంటే బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పారు మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఇప్పుడు మాత్రం చేతులు ఎత్తేసిన పరిస్థితి. అదే మన అందరూ తెలిసిందే, మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, అది ప్రజలను మోసం చేసింది. భారతీయ జనతా పార్టీ మాత్రం పార్టీ పరంగా మేము బీసీలకు కూడా పెద్దపీట ఇస్తాం. అంటే రాముడికి బీజేపీలో సభ్యత్వం ఉందా అని అయితే మాత్రం మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నిస్తున్నారు. ఉన్నది, చెక్ చేసుకోమని చెప్పరాదు. నేను ఉన్నది చెప్పాను కదా, నేను అరవింద్ గారు చెప్పారు కదా, ఉన్నది రాముడికి ఉన్నది. ప్రతి ఒక్క వ్యక్తి బీజేపీలో ఉన్నాడు రాముడే, కాబట్టి రాముడికి బీజేపీ సభ్యత్వం ఉన్నది. చూశారు కదా, కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం అంటే బీజేపీ పార్టీ అభ్యర్థులు ఘనంగా అంటే ఎక్కువ సంఖ్యలో గెలుస్తారని అయితే మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. ధనరాష్ట్ర దేవా, వార్త, హైదరాబాద్.